ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఐక్యరాజ్య సమితి యొక్క లెక్కల ప్రకారముగా ఈ యొక్క ప్రపంచంలో 195 దేశాలు గుర్తించబడ్డాయి. దాదాపు 270 దేశాలు ఉన్నాయి. అయితే 195 దేశాలు గుర్తించబడి ఉన్నాయి. ఈ 195 దేశాలు లేకుంటే 270 దేశాల్లో అగ్రరాజ్యం అని పిలువబడుతున్నటువంటి దేశము అమెరికా దేశం. ప్రారంభ దినాల్లో దాని యొక్క ప్రెసిడెంట్లు, దాని యొక్క నాయకులు దేవుని పైన ఆధారపడడం ద్వారా, దేవుని యొక్క సేవను కొనసాగించడం ద్వారా, దేవుని కార్యాలు చేయడం ద్వారా దేవుడు ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా దాన్ని నిలిపి ఉన్నాడు. అందుకనే వారి డాలర్ మీద ఏమని ఉంటుందంటే ఇన్ గాడ్ వి ట్రస్ట్ అనే మాట రాయబడి ఉంటుంది. ఆ తదనంతరము భయభక్తులు లేనటువంటి అనేక మంది నాయకులు వచ్చి ఆ దేశం యొక్క పతనానికి కారణమయ్యారని ఈ సమయంలో నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే గమనించండి ప్రియులారా, ఈరోజు ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే అమెరికన్ సిటిజన్స్ లేకుంటే అమెరికా పౌరసత్వము కలిగినటువంటి వారు ప్రపంచంలో ఎక్కడైనా ఏవైనా సమస్యలతో ఎవరైనా బంధించినా, మనకు తెలుసు ఐసిస్ అనే తీవ్రవాద సంస్థ, లేకుంటే హమాస్ అనేటటువంటి తీవ్రవాద సంస్థలు, చాలా తీవ్రవాద సంస్థలు ఉన్నాయి. వాటి పేర్లన్నీ మనకు అవసరం లేదు. కానీ ఎక్కడైనా అమెరికా వారిని బంధించారు అంటే మేము అమెరికా దేశానికి చెందిన పౌరులం అనగానే వెంటనే వాళ్ళు విడిచిపెడతారు. కారణం ఏంటి అంటే ఆ దేశము ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది కనుక దానికి మిలిటరీ పవర్ కానివ్వండి, అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా కానివ్వండి చాలా శక్తివంతమైనటువంటి దేశం కనుక భయపడి వారు విడిచిపెడతారు. వారి ప్రాణాలకి ఎటువంటి హాని తలపెట్టరు. ఒక చిన్న మాట చెప్తే చాలండి, ప్రాణాలు కాపాడుకొని ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే ఈ ఉదయకాల సమయంలో ఇవన్నీ ఎందుకు తెలియజేస్తున్నాను అంటే 97వ కీర్తన 10వ వచనము, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అమెరికా రాజ్యానికన్నా శక్తివంతమైనటువంటి రాజ్యము, శాశ్వత రాజ్యానికి రాజు అయినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మీకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటి అంటే మీరు నా ప్రజలై ఉన్నారు కనుక, మీరు నా సొత్తై ఉన్నారు కనుక మీ ప్రాణములను కాపాడుచున్నాను అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అమెరికా వాళ్ళకి లోకంలోనే పవర్ ఉంది, మనకి పరలోకం నుండి దేవుడు పవర్ను అనుగ్రహిస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అనేక మందికి ప్రాణభయం ఉంటుందండి. ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా ఈ మాట చెప్తున్నాను, భయపడొద్దండి. దేవుడు మీకు ఆయుష్ని ఆరోగ్యమునిచ్చునుగాక. మనకి ఒక రాజ్యం ఉన్నది, ఆ రాజ్యము శాశ్వత రాజ్యం. ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉండునని వాక్యంలో రాయబడింది. మన దేవుడు సదాకాలము పరిపాలన చేయు జీవము కలిగిన దేవుడు, ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని, ఆయుష్ని ఆరోగ్యమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.